ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. ఈ వాక్యము సామెతల గ్రంథంలో సొలొమోను ద్వారా రచించబడిన సామెతల గ్రంథంలోని వాక్యము. ఇక్కడ చెప్తున్నాడు కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని. అలాగే దావీదు కూడా 1వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 12వ వచనంలో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే అని చెప్తున్నారు. ఇక్కడ 2 చోట్ల మనం చూస్తే దేవుని వలననే మనకు ఐశ్వర్యము కానీ ఆశీర్వాదము కానీ కలుగుతుంది అని మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆశీర్వాదాన్ని, ఈ ఐశ్వర్యమును మనము ఎలా పొందుకోగలము అని కనుక మనం చూసినట్లయితే, మనము నమ్మకమైన వారిగా దేవునికి ఉన్నప్పుడు దీవెనలు మెండుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే అని వ్రాయబడి ఉన్నది. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే నీతిమంతులముగా మనము జీవించాలి. నీతి అనేది మనకు ఎలా కలుగుతుంది అంటే, క్రీస్తు రక్తము చేత మనము కడగబడినప్పుడు మనకు నీతి కలుగుతుంది. అప్పుడు ఆ నీతితో పాటు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం కూడా మనకు కలుగుతుంది. మనం అలాగే రెండవదిగా మనము నమ్మకమైన వారిగా, దేవునికి యథార్థవంతులముగా, ప్రతి పరిస్థితిలో దేవుని మీదే ఆధారపడి, దేవుని మీదనే ఆనుకొని సమస్తము ఆయన ద్వారా మాత్రమే మనం పొందుకునే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన దీవెనను మనము పొందుకోగలుగుతాము. ఆ కింద వచనం అంటుంది కదా, నరుల కష్టము చేత ఈ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ లోకానుసారులముగా మనమేదో కష్టపడి ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకోగలం అనుకుంటే పొరపాటు. దేవుడిచ్చే ఆశీర్వాదము నరుల కష్టము చేత ఎక్కువయ్యేది కాదు. అది పరసంబంధమైనది. అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. దానిని దేవుడు మాత్రమే ఎక్కువ చేయగలడు. ఒక మనుష్యుడు ఏ విధంగానూ దానిని ఎక్కువ చేయలేడు. కాబట్టి మనము దేవుని నీతిని కలిగి యథార్థమైన ప్రవర్తనతో దేవుని చిత్తానికి లోబడి ఆయనకు నమ్మకమైన వారిగా ఉండి మనము ఆయన ఆశీర్వాదమును, ఆయన ఐశ్వర్యమును పొందుకొని అనుభవించుదము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.